ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఏ పార్టీ మనకి గెలిస్తే బాగుంటుంది అన్న అంశంపై ఈరోజు మనం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో ముందుగా మనతో ఒక సార్ ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఏ పార్టీ మీకు గెలిస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా నమస్కరించి చెప్తున్నాను. అంటే వ్యక్తిగతంగా కాకుండా మీరు కూడా ఆలోచించాలని, ప్రజలు కూడా ఆలోచించాలని. నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఎన్డీఏ కూటమే గెలిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకు అనేది ఏంటంటే ఇప్పుడు చాలా అప్పులు పాలైపోయినాం. ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఒక నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోయింది. నిరుద్యోగం శ్రీకాకుళం నుంచి ఎంత మంది వచ్చేది, ఎక్కడ పట్టినా బేల్దారోళ్ళు పనులు, ఎడబట్టిన బిల్డింగ్ జరుగుతున్నది. పాపం వాళ్ళకు కూడా వసతి లేక, అంటే వసతి అంటే ఆ కూలీలు లేక కూడా శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇకపోతే ప్రజలు అంటారా, ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంకే ఓటేయాలి. ఎందుకు వేయాలంటున్నానంటే మనం ఇప్పుడున్న పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంటే కేంద్రాన్ని మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ కేంద్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్రంలో ఏంది, బీజేపీ 100% వస్తుంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే ఏదన్నా మనకు సహాయకరంగా ఉంటుంది. లేకపోతే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గతి అదో గతి. ఇంకా ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా మీ బీజేపీతోనే ప్రతిపక్షం కలిసి పనిచేశారు కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ టీడీపీతో జనసేనతో మమేకమై చేస్తున్నారు కదా? ఎన్డీఏ ప్రభుత్వం సహాయం చేస్తున్నది. దాన్ని ప్రజలు ఏమైనా అర్థం చేసుకున్నారంటే అతను సపోర్ట్ అనుకున్నారు. అది కూడా సహాయం చేయకపోతే ఇంకా ఘోరం అయ్యేది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల కన్నా ఇంకా డబల్ అయి ఉండేది ఇంకా. కాబట్టి ఆ సహాయం చేస్తూ నెట్టుకుంటూ వచ్చారు. మరి అధోగతి పాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ని. బీజేపీతో పొత్తుగట్టిన టీడీపీ స్పెషల్ స్టేటస్ అన్నారు. తర్వాత స్పెషల్ స్టేటస్ వద్దు, మనకి ఇంకోటి ముద్దు అని అన్నారు. లైక్ ఇప్పుడు చూస్తే మళ్ళీ జగన్ వచ్చాడు, జగన్ స్పెషల్ స్టేటస్ అన్నాడు, రాలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళన్నా ఇప్పుడైనా తెస్తారా? దానివల్ల ఏమన్నా యూజ్ ఉందా? స్పెషల్ స్టేటస్ అనేది ఒక కాంగ్రెస్ పెట్టిన చిచ్చు. అది ఈ రాష్ట్రానికి ఇస్తే దీని మీద ఇంకా ఆర్థిక వ్యవస్థ చాలా లోతుగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఓట్లను కూడా చూడాల్సి వస్తుంది. వచ్చిన రాజకీయ నాయకులు సరిలేనందువల్ల దాని మీద అది తీసుకుని వస్తున్నాం. కానీ మనకున్న ఆర్థిక వనరులు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు పోర్టులకు సంబంధించి కానీ మనం తీసుకుంటే ఈ తమిళనాడు దేని మీద నడుస్తుందండి? మ్యాక్సిమం పోర్టులు సంబంధించి నడుస్తుంది. మనకి ఎన్ని పోర్టులు ఉన్నాయి పెట్టుకుంటే అవన్నీ మనం ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చు. యూనివర్సిటీలని, కొత్త యూనివర్సిటీలని, ఐఐటి తిరుపతిలో ఐఐటి ఉంది. ప్రైవేట్ కాలేజీలని అవన్నీ తీసుకొచ్చి ఈ ఫార్మసీ అయితే ఏమి, మెడికల్స్ అయితే ఏమి, మెడికల్ సైడ్ అయితే ఏమి చాలా జాబులు క్రియేట్ చేయొచ్చు తెలివి ఉంటే ఎవరు పరిపాలించే నాయకుడికి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అతనికి పరిపాలించే దక్షత ఉంది. నిరుద్యోగాన్ని రూపుమాపుతాడు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాడు. ఎన్డీఏని దగ్గర పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మీరు బాగుంటుందని క్లుప్తంగా చెప్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమిలో ముఖ్యంగా ప్రధాన పార్టీ టీడీపీ, నెక్స్ట్ జనసేన, థర్డే బీజేపీ, 3 పార్టీలు కలిసాయి. ఎక్కువ సీట్లు టీడీపీ తీసుకోఉంది. కాబట్టి ఎవరు ఎక్కువ మెజారిటీ సీట్లు ఉంటే వాళ్ళే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటారు. కాబట్టి తెలుగుదేశమే. దానికి మళ్ళా మీరు నన్ను ఒత్తిడి చేసి అడగాల్సిన నేను అంటున్నా, టీడీపీ గెలిస్తే మీకు ఇప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుంది. పైన కేంద్రంలో బీజేపీ వస్తే మళ్ళీ అభివృద్ధికి పైన ఎన్డీఏ ఉంటేనే ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జరగద్ది. ఏది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండే చంద్రబాబు నాయుడును కూడా ఎన్డీఏ సపోర్ట్తోనే జరుగుద్ది. గవర్నమెంట్లో ఆల్మోస్ట్ నాడు నేడు కింద నేను చాలా ప్రైవేట్ కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాను అని అంటున్నారు. ప్రతి ఒక్క పిల్లలకి, పేదవాడికి ట్యాబ్లు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, లైక్ వాళ్ళు చదువుకోవడానికి ముందుకు తీసుకొస్తున్నాను అంటున్నారు కదా. గ్రామ సచివాలయాల్లో ఏపీలో ఉండే గ్రామ సచివాలయాన్ని చూడండి. స్కూల్ 2-3 తరగతుల్ని క్లోజ్ చేసి 2-3 తరగతులను క్లోజ్ చేసి స్కూల్ పిల్లలు అక్కడ గ్రామ సచివాలయాలు పెట్టడం అదేందండి. అది ఇంకా కూడా దాన్ని ఇంకా అభివృద్ధి చేసి వీలైతే పైన బిల్డింగ్ కట్టాలి. కానీ గ్రామ సచివాలయాన్ని దాదాపు 70% స్కూల్స్లో పెట్టుండరు. వేదాపాలను చూడండి, మీరు ఎక్కడైనా చూడండి 70% గ్రామ సచివాలయం. అది ఎంత ఇబ్బంది అండి. పిల్లలు చదువుకునే వాళ్ళు గ్రామ సచివాలయం పెడితే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చదువుకోవాలి కదా పిల్లలు. ఆ స్కూల్లో పెట్టడం గ్రామ సచివాలయాలు అవన్నీ. సో మీరు ఫైనల్గా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ లీడ్ చేస్తే మీకు ఏపీ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఏపీ డెవలప్ అవుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం. నిరుద్యోగ వ్యవస్థ కూడా రూపుమాపుతుంది.
అది ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉండే బీహారు అప్పుడు ఎలా ఇబ్బంది అయ్యి జనాలు ఇట్టు వచ్చేసి ఇప్పుడు కూడా చూడు చాలా మంది బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ పరిస్థితి స్టార్ట్ అయింది మనది. మళ్ళీ మరోసారి అనుకో ఎన్డీఏ ప్రభుత్వం రాలేదనుకో, ఒరే బీహార్ వాళ్ళు వచ్చారు మనం అనుకుంటున్నాం, ఇక్కడ ఒరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చారు అని అంటారు. మన బీహార్ కూడా బతకలేక ఇక్కడికి వస్తున్నారు. సరే ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే విధంగా డెవలప్మెంట్ లేకుండా ఉంటే మనం రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. ఇప్పటికే వెళ్తా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే తెలుసా, చదువుకోని వాళ్ళు కూడా వెళ్ళాల్సి వస్తుంది.